నేను ఒక మాట చెప్పనా? నేను చదువుకునే టైంలో 8th నుంచి డైరెక్ట్‌గా 10థ్‌లో పడేశారండి నన్ను ప్రైవేట్ స్కూలోళ్ళు. ఎందుకంటే ఫీజులు కలిసొస్తాయని చెప్పేసి 10థ్‌లో పడేశారు. నా 9th చదవకపోయినా పర్లేదు, మెరిట్ స్టూడెంట్ కదా, కవర్ చేసేస్తది అన్నారు. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ టైం వచ్చేసింది, న్యూస్ పేపర్‌లో రిజల్ట్ వచ్చేసింది. నా కాన్ఫిడెన్స్ చూసారా? కాన్ఫిడెన్స్ కూడా కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. నా నెంబర్ ఎక్కడ వెతకడం మొదలుపెట్టానో తెలుసా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లిస్ట్‌లో వెతకటం మొదలుపెట్టాను. వెతికాను, లేదు. పేపర్ అంతా వెతికేసా, ఎక్కడా లేదు. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే నేను గుడ్డు పెట్టేశా. అదేనండి, ఫెయిల్ అయిపోయా. అట్లా ఉండేది నా చదువు. చివరికి ఎందులో ఫెయిల్ అయింది తెలుసా? ఇంగ్లీష్లో. ఇకపోతే మా చెల్లి గురించి చెప్పాలి. అది టాపర్ అనమాట చిన్నప్పటి నుంచి. స్కూల్లో జాయిన్ చేసినప్పుడైతే అలు ఈలు మొదలుపెట్టి అక్షరాల లాస్ట్ అక్షరం బండిరా కదా, బండిరా కూడా నేర్చుకుని టీచర్కి అప్పచెప్పేసి ఇంటికి వచ్చేసేది. ఆ రోజుకి ఇంకా అన్నీ మర్చిపోయి పూర్తి భక్తి శ్రద్ధలతో నెక్స్ట్ డే మార్నింగ్ ఆలోచిస్తూ ఉండేది. రెండో కూడా కాదు, మొదటి ఆనే చదివిని అన్నీ మర్చిపోయేది. మళ్ళీ ఫ్రెష్గా పలకా బలపం తీసుకొని దిద్దుతూ ఉండేదన్నమాట. అంత పెద్ద టాపర్ మా చెల్లి. ఇప్పుడు తెలుగులో మాట్లాడదండి అసలు, ఇంగ్లీష్లోనే స్పీక్ ఉంది మా చెల్లి. ఇకపోతే మా అన్నయ్య గురించి మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి చదువు అంటే చాలా ఇష్టం. అసలు ఏ రోజు మా అమ్మ నువ్వు చదువుకోనానని చెప్పేదే కాదు. తనే చదువుకున్నాడు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అమ్మ నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలందన్నమ్మ, నన్ను చదివించు అని అడిగాడు ఒకసారి. నాన్న ఇంజనీరింగ్ అంటే చాలా డబ్బులు కావాలి, నా దగ్గర అన్ని డబ్బులు లేవంటే, నువ్వేం చేస్తావో తెలీదు, నేను చదువుకుంటా, నన్ను చదివించు అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు మా అమ్మ ఏం చేసిందో తెలుసా? మా అమ్మ పెళ్ళికి వాళ్ళ నాన్న పసుపు కుంకాలకి పెట్టిన పొలాన్ని అమ్మేసి ఇంజనీరింగ్ చదివించింది. చాలా కష్టపడి చదువుకున్నాడు మా అన్నయ్య. ఏంటో తెలుసా? అందరూ వీకెండ్ వచ్చేసరికి తోటి ఫ్రెండ్స్ పార్టీలని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఏరా ఎప్పుడు చదివేనా, మాతో కలు, చక్కగా హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయి అంటే, నేను రాను అని ఒక మూల కూర్చొని చదువుకుంటూ ఉండేవాడంట రూమ్లో. తన మైండ్లో అప్పుడు ఏమని ఉండేదంటే, మా అందరికి చెప్పాడు తర్వాత, మా అమ్మ మా చెల్లెళ్ళు ఇంత కష్టపడుతున్నారు, నేను ఎట్లాగైనా సరే బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేసి మా అమ్మకి మా చెల్లెళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలి అనే ఆలోచన తప్ప మా అన్నయ్య మైండ్లో ఏమీ ఉండేది కాదంట. అలాగే కష్టపడి చదువుకున్నాడు, మంచిగా పాస్ అయ్యాడు, గోల్డ్ మెడలిస్ట్ కూడా మా అన్నయ్య. చిన్నప్పుడు మా జాతకాలు ఒక జ్యోతిష్కుని దగ్గర చూపించినప్పుడు ఆయన చెప్పారంట, మా చెల్లికి అసలు చదువు లేకే లేదన్నాడంట. మా అన్నయ్యకి చదువు అవ్వదు, సైకిల్ షెడ్లో పెట్టమన్నాడంట. కానీ నేను ఒకటే చెప్తాను, మన తలరాత అనేది చేతి రేఖల్లో ఉండదు, మనం రాసుకునే రాతలోనే ఉంటుంది. ఆయన మాటలు విని మా అమ్మ మా అన్నయ్యని అప్పట్లో సైకిల్ షెడ్లో పెట్టుంటే ఇంత పెద్ద చదువు చదివేవాడా, ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండేవాడా, ఇంత మంచిగా మమ్మల్ని చూసుకునేవాడా, లైఫ్లో సెటిల్ అయ్యేవాడా? లేదు. సిద్ధాంతి గారు ఆ మాట చెప్పినప్పుడు మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నేను చదువుకుంటాను, నన్ను చదివించమ్మా. రూమ్లో ఫ్రెండ్స్ అందరూ పార్టీలు చేసుకుని మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ ఉన్నా సరే మా అన్నయ్యకి ఏ అలవాటు అవ్వలేదు. తన ధ్యాస అంతా మా మీదే ఉండేది. నేను చదువుకోవాలి, మా అమ్మని మా చెల్లెళ్ళని చూసుకోవాలి. అందుకే మా అన్నయ్య అంటే నాకు ఇష్టం. ఇష్టం కూడా కాదు, పిచ్చి. మా అన్నయ్య అంటే పిచ్చి నాకు.